కరీంనగర్ కీర్తి మెడికల్ స్టోర్స్ లో 30,000 రకాలకు పైగా మందులతో 24/7 కస్టమర్ సర్వీస్. ఫోన్ నంబర్ 8712613575. ఎలా అనిపించింది వాటు? బాగుంది బ్రో, చాలా బాగుంది బ్రో. కూలీ కంటే బాగుంది బ్రో. కూలీ కూడా చూసాను. కూలీ ముందు కూలీకి వెళ్ళా బ్రో, బోర్ కొట్టింది. బయటకు వచ్చేసి ఇంకా దీనికి వార్ 2కి వచ్చేసా. నేను ముందు నాకు వార్ 2 మీద లేవు బ్రో ఎక్స్పెక్టేషన్స్, కానీ ట్విస్ట్ వార్ 2 బాగుంది బ్రో. సెకండ్ ఇంటర్వెల్ ట్విస్ట్ ఉంటుంది బ్రో. ఇంటర్వెల్ ట్విస్ట్ చూసి బయటకు వచ్చేసినా మీ డబ్బులు వర్త్ బ్రో. ఓకే, సినిమా మొత్తం గాల్లో ఉంటుంది. సో మీకు ఎవరికైనా హైట్స్ అంటే భయం ఉంటే కొంచెం దూరంగా ఉండండి. ఇంకా అంటే ఎన్టీఆర్ గారిని, రితిక్ రోషన్ గారిని ఇద్దరిని ఈక్వల్ గా చూపించారు సినిమా. సైడ్ హీరో అయిపోతాడు బ్రో. మెయిన్ హీరో బ్రో రితిక్ రోషన్ ఎంట్రీ ఉంటుంది బ్రో. ఎన్టీఆర్ ఎంట్రీ ఉంటుంది బ్రో. మీకు అర్థమైపోయింది ఎవరు హీరో అని అప్పుడే అర్థమైపోద్ది మీకు. పాటలు అంటారా, పాటలు కొంచెం లైట్. కియారా అద్వానీ కూడా ఉన్నంతసేపు బాగుంటుంది. 3 గంటలు మీకు ఒక 30 నిమిషాలు అయిపోయినట్టు ఉంటుంది బ్రో. అంటే మెయిన్ మేజర్ సీక్వెన్స్ ఎప్పుడు అనిపించింది సినిమా మొత్తంలో? సినిమా మొత్తం హాలీవుడ్. ఈ సీన్కి మించి ఇంకో సీను, ఆ సీన్కి మించి ఇంకోటి. సినిమా దిగుద్దేమో అని భయం వేస్తుంది బ్రో సెకండ్ హాఫ్ స్టార్ట్ అవగానే. కానీ ఆ భయం ఏం లేకుండా సెకండ్ హాఫ్ కూడా స్మూత్గా వెళ్ళిపోతుంది. బాగుంటుంది భయ్య. దేవరా కంటే బాగుంటుంది భయ్య. అంటే ఎన్టీఆర్ గారి కాల్ ఎగరేసినట్టు ఎగరేచ్చా ఇంకా సినిమా అందరూ. కాల్ రండి భయ్య, మీరు బట్టలు ఇప్పేసి రావచ్చు భయ్య, అంత బాగుంది. మీరు ఫ్లాష్ బ్యాక్ అయితే సాంగ్స్ ఎట్లా అనిపించింది? సాంగ్స్ ఏం లేవు భయ్య. ఒక సాంగ్ ఉంటుంది మీకు కొంచెం. ఎన్టీఆర్కి అయితే ఎన్టీఆర్ వచ్చినప్పుడల్లా వెనక టైగర్ అని సౌండ్ వస్తుంది బ్రో. హృతిక్ రోషన్ కి అసలు ఏదో ఇంకా ఏమో మరి సైడ్ యాక్టర్ అనుకున్నట్టున్నారు. మెయిన్ యాక్టర్ అయితే ఎన్టీఆర్ బ్రో. మందే ఈసారి. ఎత్తండి కాలర్లు ఎత్తుకోండి. ఎక్స్పెక్ట్ చేయొచ్చు కలెక్షన్. మన చింటూ అన్న చెప్పినట్టే మన బాధ్యత ఏంటి, హిందీ బెల్ట్ కంటే ₹1 ఎక్కువ పెట్టాలా, అదే అవుద్ది. స్క్రీన్లు సరిపోయేమో కూలీ తీసేయండి కొంచెం. ఎందుకంటే 5కి 6 ఇస్తావయ్యా. కొంచెం పెంచుంటే ఇంకా డాన్స్ కొంచెం పెంచుంటే సార్ బాగుండేది అని అనిపిస్తుంది. మరి ఏం లేదు, అట్లా ఏమి లేదండి. ఇద్దరల్లా ఒకటేనండి, ఎవరికి ఏరు చేయడానికి లేదు. హిందీలో ఆయన టాప్ అయితే మనకి తెలుగులో ఈయన టాప్ కదా, సూపర్గా ఉందండి. కాకపోతే నేను అందరికి చెప్పేది ఏంటంటే మన ఎన్టీఆర్ సార్ డాన్స్ అన్నది ఎందుకు మిస్ చేశారని నేను అడుగుతున్నా. నేను ఇది క్వశ్చన్ చేస్తున్నా. ఎందుకంటే డాన్స్ ప్రాణం, యూత్కి అన్నది డాన్స్ అన్నది మాకు చాలా ఇష్టం అనమాట. ప్రతి మూవీకి వచ్చేది ఎక్కువ ఆయన డైలాగ్కి, డాన్స్కి వచ్చేది మేము. కానీ దీంట్లో లేదే. కానీ ఇక్కడ తీయకుండా బయట తీశారు కదా షూట్ అయితే, అది ఎట్లా తీసినా సరే, ఈ రోజుల్లో ఎట్లా తీసినా సరే అన్ని క్యారెక్టర్ ఇచ్చారు. ఏంది కూతురుగా చూపించారు, మళ్ళీ ఫ్రెండ్స్ గా చూపించారు, ఒక ఫాదర్ ఉన్నాడు, కూతురు ఉన్నాడు, అన్ని రకాలుగా బాగుంది. ఓవరాల్ గా బాగుంది, నిలబడ బాగుంది, పర్లేదు, బెటర్ అనుకున్నా. కానీ అన్ని క్యారెక్టర్లు ఉన్నాయి చూడండి, సూపర్ గా ఉంది. అది ఫ్యామిలీ పరంగా లేకపోయినా అన్ని క్యారెక్టర్లు ఇచ్చారు, బాగానే ఉంది, సూపర్ గా. మొత్తం వారే సినిమా, మొత్తం ఫైటింగ్స్. స్టోరీ ఏం కనిపించదు సినిమాలో, కాకపోతే మొత్తం ఫైట్స్. థియేటర్ మొత్తం గూస్ బంప్స్. ఆ ఇంటర్వెల్ సీన్ ఉంటుంది భయ, ఇది మొత్తం నాకు ఛాతీలు వేసింది భయ. ఇది తెలుగు, హిందీ, ఇంగ్లీష్ సినిమా కాదు. ఇంగ్లీష్ సినిమాకే అమ్మ మొగుడు సినిమా ఇది. ఏం నచ్చిందంటే టాలీవుడ్ లో ఇలాంటి ఫైటింగ్లు ఎప్పుడు చూపెట్టలేదు. ఇప్పుడు చూపెట్టారు. టాలీవుడ్లో చూపెట్టలేదు, బాలీవుడ్లో చూపెట్టలేదు, ఇంగ్లీష్లో కూడా చూపెట్టలేదు. ఇంగ్లీష్ సినిమాలకే అమ్మ మూడులాగా తీసాడు ఈ సినిమా. సినిమాలో స్టోరీ కనిపించలేదు, కానీ సినిమాలో మొత్తం ఫైట్లు కనిపించినాయి. హృతిక్ రోషన్ కట్అవుట్కి ఆ కట్అవుట్ కనిపించదు, కానీ హృతిక్ రోషన్ కట్అవుట్ చాలా బాగుంది. ఇతని కట్అవుట్ ఎలా కనిపిస్తుంది అంటే ఇతని నటనలో హృతిక్ రోషన్ కట్అవుట్ చాలా సూపర్ ఉంటే ఇతని నటన సూపర్ ఉంటుంది. ఈయన యాక్టింగ్ తో చేశాడు. డాన్స్ హృతిక్ రోషన్ నెంబర్ 1 చేశాడు, కానీ ఎన్టీఆర్ నటనతో ఆ డాన్స్ సూపర్ అనిపించింది. కూలీ చూసిన తర్వాత మళ్ళీ ఆలోచించుకొని చెప్పాలి. కాకపోతే ఈ సినిమాకి మాత్రం న్యాయం చేసిండు. ఈసారి నాగవంశీ మాత్రం ఇట్టు కొట్టలేడు అనుకో. నాగవంశీ జాతకంలో పెద్ద దోషం ఉన్నట్టే, ఇక జాతకాన్ని చూపించుకోవాలి నాగవంశీ.